Good morning to all. So today we will discuss about two attributes, that is final and static. Okay, is it audible? Yes, sir. Okay. So today we will discuss two attributes. Is it visible? The screen is visible. No, sir. Is it visible? Yes, sir. Okay. So today we will discuss two attributes here. The first attribute is final and the next attribute is static. So here final attribute. So final attribute can be applied for a class. Final attribute అనేది class కి apply చేయొచ్చు, and we can apply this final attribute to a variable, and we can apply this final attribute to a method also. So you can apply a final attribute to class, and you can apply final attribute to a variable. You can apply a final attribute to a method also. So in this topic we will see how to apply a final attribute to a variable and a method. ఈ రెండు మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. So how we can apply the attribute final to a variable and method, ఈ రెండు మాత్రమే చూస్తాం. వేరియబుల్ కి మెథడ్ కి ఎలా అప్లై చేయొచ్చో చెప్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ చూడండి. So I have declared a statement like this: final int a is equal to 0. ఓకేనా? సో ఏ అనేటువంటి వేరియబుల్లో 10 అనేటువంటి వాల్యూని స్టోర్ చేస్తున్నాను, అండ్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ వేరియబుల్. సో ఫైనల్ అనేటువంటి యాట్రిబ్యూట్తో డిక్లేర్ చేశాను ఈ వేరియబుల్ని. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఫస్ట్ యూనిట్లో ఒక పర్టికులర్ టాపిక్ దగ్గర నేను చెప్పాను, సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేటువంటి టాపిక్లో చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఫైనల్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందో ఎవరికైనా గుర్తుందమ్మా? అప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫైనల్ అన్న మనకి సి లాంగ్వేజ్లో కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్ యొక్క యూజ్ రెండు ఒకటే అని చెప్పాను. Sir. సిలో కానీ C++లో కానీ కాన్స్ట్, CONST, కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్ ఉంది. సో కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్కి ఏదైతే యూజ్ ఉందో ఫైనల్ అనేటువంటి కీవర్డ్ కూడా అదే యూజ్ ఉంది. ఎవరికన్నా గుర్తుందా? చెప్పగలరా ఎవరన్నా? సార్ అంటే మనం ప్రోగ్రామ్ లో ఒకసారి ఇచ్చింది ఎండ్ దాకా అదే వాల్యూ ఉంటుంది దానికి. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? యూ కెనాట్ మోడిఫై a final variable during your program execution. మళ్ళీ చెప్తున్నాను వినండి. You cannot modify a final variable during your program execution. స్టార్టింగ్లో మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో అదే చివరి దాకా ఉండాలి. మీరు if you attempt to change the value of that variable, మీరు ఏదైనా అటెంప్ట్ చేశారు దాని వాల్యూ చేంజ్ చేయడం కోసం, అప్పుడు ఏం జరిగిద్దని చెప్పుకున్నాం మనం? ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా ఫస్ట్ యూనిట్లో చెప్పాను. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు మోడిఫై ఎ ఫైనల్ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్ వేరియబుల్, వాట్ యువర్ కంపైలర్ ఈస్ గోయింగ్ టు డూ? ఎర్రర్ రేస్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. ఏలో 10 ఉంది, 10 + 1 11 అయింది. సో 11 ఎక్కడ స్టోర్ చేయాలి నాకు? ఏలో. అంటే ఇనీషియల్గా 10 ఉంది, దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ ఈజ్ first statement, this is second statement, this is third statement, this is fourth statement, this is fifth statement, this is sixth statement. So sixth statement లో మీరు ఏం చేస్తున్నారు? You are trying to modify final variable. సో ఎప్పుడైతే ఫైనల్ వేరియబుల్ని మోడిఫై చేయాలని ట్రై చేస్తారో ఏం జరుగుతుంది అంటే, a compiler will raise an error. ఏంటి ఆ ఎర్రర్ అంటే,
cannot assign a value to the final variable a. ఏ లైన్లో? 6th line. 6th లైన్లో. అందుకే మీకు ఎర్రర్ అనేది 6th లైన్లో వస్తుంది అన్నమాట. సో ఫైనల్ వేరియబుల్స్ అంటే యూ కెనాట్ మోడిఫై ద వాల్యూస్ ఆఫ్ దట్ వేరియబుల్స్ డ్యూరింగ్ యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. మీరు చేంజ్ చేయలేరు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేశారంటే యూ హ్యావ్ అప్లైడ్ ఏ ఫైనల్ వేరియబుల్ టు దేనికి అప్లై చేశారు? దేనికమ్మా? దేనికి అప్లై చేశారు ఫైనల్ అనేటువంటి కీవర్డ్ని? వెరీ గుడ్, వేరియబుల్ కి అప్లై చేశారు. అందుకే చూడండి ఇక్కడ ఫైనల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో యూ హ్యావ్ అప్లైడ్ ద కీవర్డ్ టు దేనికి అప్లై చేశారమ్మా? వేరియబుల్ ఏ. వేరియబుల్ ఏకి అప్లై చేశారు. సో ఇప్పుడు ఫైనల్ అనేటువంటి కీవర్డ్ వేరియబుల్స్ కి అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూశారు. నౌ వీ విల్ డిస్కస్ హౌ టు అప్లై ద అట్రిబ్యూట్ ఫైనల్ టు ద మెథడ్స్. ఇంతకుముందు మీరు చూసింది వేరియబుల్స్, ఇప్పుడు మెథడ్స్కి అప్లై చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాశారంటే ఇఫ్ ఎ క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్ the class cannot have any subclass, that is its inheritance is prevented. ఇది ఓకే, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం దీని గురించి. సో ఫైనల్ అనేటువంటి కీవర్డ్ క్లాస్కి అప్లై చేస్తే ఒకలా జరుగుతుంది, మెథడ్కి అప్లై చేస్తే ఒకలా జరుగుతుంది, వేరియబుల్కి అప్లై చేస్తే ఇంకోలా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. మళ్ళీ నేను అడుగుతాను ఏంటది? ఏ మెథడ్ కెన్ ఆల్సో బి మేడ్ యాజ్ ఫైనల్. మెథడ్ని మనం ఫైనల్ అనేటువంటి కీవర్డ్తో డిక్లేర్ చేయొచ్చు. కీవర్డ్తో డిక్లేర్ చేస్తే మీనింగ్ ఏంటంటే ద మెథడ్ కెనాట్ బి ఓవర్ రైడెన్ ఇన్ సబ్ క్లాసెస్. సబ్ క్లాసెస్లో మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేయడానికి లేదు అంటున్నారు. ఎప్పుడు? when you are declaring a method as final. Okay, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. So we are looking into a simple example. So I have taken a class. So what is the name of this class amma? ఏంటి ఈ name of this class? Parents. Okay, this is a parent class. So name of this class is parent. Okay, పేరెంట్ అనేటువంటి క్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ సో ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఏంటమ్మా ఆ క్లాస్? చైల్డ్ క్లాస్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? Parent class is the super class of child class. Okay, very good. Parent class is the super class of child class. Okay, next ఇంకా Child is the subclass of parent class. Child is the subclass of parent class. Okay. సో ఆ రిలేషన్షిప్ని ఏ స్టేట్మెంట్లో చెప్పాను నేను? స్టేట్మెంట్ నెంబర్, ఏ స్టేట్మెంట్ నెంబర్లో ఆ రిలేషన్షిప్ని చెప్పాను? 7th లైన్లో చూడండి. 7th లైన్లో నేను ఏం రాశానంటే క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్ అని రాశాను. అంటే పేరెంట్ ఈజ్ ఏ సూపర్ క్లాస్, చైల్డ్ ఈజ్ ఏ సబ్ క్లాస్ అని చెప్తున్నాను బై యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండ్స్. ఓకే, ఎక్స్టెండ్స్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేయడం వలన వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుంది చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్? డేటా ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేస్తుంది. ఓకే, ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ ఇట్స్ సబ్ క్లాస్. సో సూపర్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ సూపర్ క్లాస్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ని మనం సబ్ క్లాస్లో రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో సూపర్ క్లాస్లో ప్రాపర్టీస్ ఏమున్నాయమ్మా నాకు ఇప్పుడు? సూపర్ క్లాస్, వాట్ ఈజ్ యువర్ సూపర్ క్లాస్? సూపర్ క్లాస్ ఏంటి? ఇక్కడ నేను తీసుకున్న సూపర్ క్లాస్ చెప్పండి. పేరెంట్ అనేది సూపర్ క్లాస్. ఓకే, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి? వాయిడ్ డిస్ప్లే. ఓకే, వాయిడ్ డిస్ప్లే అనేది ప్రాపర్టీ. ఓకే, సో వాయిడ్ డిస్ప్లే అనేది మీకు ఎక్కడికి ఇన్హెరిట్ అవుతుంది? రీయూజ్ అవుతుంది. ఎక్కడికి ఇన్హెరిట్ అవుతుంది, ఎక్కడికి రీయూజ్ అవుతుందో చెప్పండి.
చైల్డ్ క్లాస్ లో ఓకే reuse. ఓకే. ఈ డిస్ప్లే అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో పేరెంట్ క్లాస్లో, దట్ విల్ బి రీయూజ్డ్ బై యువర్ చైల్డ్ క్లాస్. సో పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి డిస్ప్లే చైల్డ్ క్లాస్లోకి రీయూజ్ అవుతుంది. సో చైల్డ్ క్లాస్లో నాకు మళ్ళీ ఇంకొక డిస్ప్లే ఉంది. ఆ జాగ్రత్త చూడండి, క్వశ్చన్ అడుగుతాను, 2 క్వశ్చన్స్ అడుగుతాను నేను అందరినీ. సో యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ 2 క్వశ్చన్స్. నాకు పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నటువంటి డిస్ప్లే మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్లో ఉన్నటువంటి డిస్ప్లే మెథడ్ ఉంది. సో డిస్ప్లే, both the method names are same, that is display, both the return types are same, that is void. So if both the methods have same name in the subclass, then such a concept is called as ఏమంటారు? నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. ఓవర్ రైడింగ్. ఓకే, ఓవర్ రైడింగ్ కరెక్టే. ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది దేనికి అప్లై చేసాం? మెథడ్స్ కి. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ Overriding method. ఓకే, వెరీ గుడ్. ఓవర్ రైడింగ్ మెథడ్స్ అంటారు. సో డిస్ప్లే అనేటువంటి మెథడ్ ఓవర్ రైడ్ అయింది. ఓకేనా? అర్థమైంది? ఓవర్ రైడ్ అయింది. ఇక్కడ ఇంతకు ముందు రాసినటువంటి స్లైడ్ చూడండి. సో ద మెథడ్ కెనాట్ బి ఓవర్ రిడెన్ ఇన్ ది సబ్ క్లాసెస్. వీళ్ళు ఏం చెప్తున్నారు? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందమ్మా సెకండ్ పాయింట్ అందరికి? Yes, sir. ఓకే, అక్కడ చూడండి. ఏ మెథడ్ కెన్ ఆల్సో బి మేడ్ యాజ్ ఫైనల్. మెథడ్ ని మనం ఫైనల్ గా డిక్లేర్ చేయొచ్చు. చేస్తే మీనింగ్ ఏంటి? ద మెథడ్ కెనాట్ బి ఓవర్ రిడన్ ఇన్ ది సబ్ క్లాసెస్. నో, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. సో పేరెంట్ క్లాస్ లో ఉండేటువంటి డిస్ప్లే తీసుకుంటే, ఐ హ్యావ్ డిక్లేర్డ్ దట్ డిస్ప్లే మెథడ్ బై యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్, ఏంటమ్మా అక్కడ రాసింది నేను కీవర్డ్? ఫైనల్. సో ఫైనల్ అనేటువంటి కీవర్డ్ రాస్తే ఒక డిస్ప్లే అనేటువంటి మెథడ్ ముందు మీనింగ్ ఏంటి? ఆ మెథడ్ ఇంకా కాన్స్టాంట్ గా ఉంది. ఈ మెథడ్ ని, ఏదైతే మెథడ్ ఉందో పేరెంట్ క్లాస్ లో ఉండేటువంటి మెథడ్, ఇట్ కెనాట్ బి ఓవర్ రిడెన్, ఇట్ కెనాట్ బి ఓవర్ రైడెడ్, ఇట్ కెనాట్ బి హిడెన్, ఇట్ కెనాట్ బి ఓవర్ రైడెడ్ ఇన్ ఇట్స్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్లో మీరు ఓవర్ రైడ్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు అనమాట. సో మరి మీరు ఏం చేశారు? మరి చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేశారా చేయలేదా? చేశారు కాబట్టి యువర్ కంపైలర్ ఈజ్ ఏం చేస్తుంది? యువర్ కంపైలర్ ఎర్రర్. వెరీ గుడ్. యువర్ కంపైలర్ ఈజ్ గోయింగ్ టు రైజ్ అన్ ఎర్రర్. సో ఏ లైన్లో ఎర్రర్ రైజ్ చేస్తుంది అంటే 9th లైన్లో ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్. సో ద కంపైలర్ ఈజ్ గోయింగ్ టు రైజ్ an error in your 9th line. 9th line లో మీరు ఓవర్ రైట్ చేశారు కాబట్టి, సో యువర్ కంపైలర్ ఈస్ గోయింగ్ టు రైజ్ an error, that is the display method in child cannot override the display in parent class. Now ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినండి. Now let us assume that I have removed this ఫైనల్ కీవర్డ్ ఫ్రమ్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రాంలో నుంచి ఫైనల్ కీవర్డ్ అనేటువంటిది నేను రిమూవ్ చేసి ఐఎమ్ కంపైలింగ్ యువర్ ప్రోగ్రామ్ అగైన్. ఓకేనా? ఫైనల్ అనేటువంటి కీవర్డ్ తీసేసాను. ఫైనల్ అనేటువంటి కీవర్డ్ తీసేసి ఐఎమ్ అగైన్ కంపైలింగ్ యువర్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను. సో వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్? ఏమని వస్తుంది? ఇన్సైడ్ చైల్డ్ క్లాస్, నెక్స్ట్ ఇన్సైడ్ పేరెంట్ క్లాస్. కాదు, ఒకసారి సరిగ్గా చూడండి. ఇక్కడ మనం ఏం కాల్ చేసాం? ఓన్లీ ఒకటే కాల్ చేసాం. అక్కడ ఏంటి? సి డాట్ డిస్ప్లే. ఓకేనా? సి అనేటువంటి ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి సంబంధించింది? చైల్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్లో రాసినటువంటి డిస్ప్లే మెథడ్. సో చైల్డ్ క్లాస్లో ఎన్ని డిస్ప్లే మెథడ్స్ ఉన్నాయి? నాకు 2 ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఫస్ట్ డిస్ప్లే మెథడ్ విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. దిస్ ఈజ్ 9th లైన్లో ఉంది చూడండి. 9th లైన్లో కూడా ఒక డిస్ప్లే మెథడ్ ఉంది. సో దిస్ మెథడ్ ఈజ్ బిలాంగింగ్ టు చైల్డ్ క్లాస్. సో ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్నది ఇన్వోక్ అవుతుందా? పేరెంట్ క్లాస్లో ఉన్నది ఇన్వోక్ అవుతుందా? చైల్డ్ క్లాస్లో ఉన్నది ఇన్వోక్ అవుతుంది.
ఓకే, వెరీ గుడ్. ఎందుకని చైల్డ్ క్లాస్లో ఉన్నది ఇన్వోక్ ఎందుకు అవుతుంది? అక్కడ సి అనేది చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ గా దాంతో ఇన్వోక్ చేస్తున్నాం కాబట్టి ఆ మెథడ్ కి సంబంధించి డిస్ప్లే మెథడ్. ఓకే, మరి చైల్డ్ క్లాస్లో ఇంకోటి కూడా ఉందిగా, డిస్ప్లే అనేటువంటి మెథడ్ రెండు ఉన్నాయి కదా. అది పేరెంట్ క్లాస్ ది కదా సార్, ఇదేమో చైల్డ్ క్లాస్ మెథడ్. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, కాకపోతే అది మీరు మర్చిపోయారు. ఈ పైన రాసింది పేరెంట్ క్లాసు, కింద రాసింది 9th లైన్లో రాసింది చైల్డ్ క్లాసు అని మీనింగ్ కాదు, రెండు చైల్డ్ క్లాస్లో ఉన్నాయి. సో బోత్ దీస్ డిస్ప్లే మెథడ్స్ ఆర్ బిలాంగింగ్ టు చైల్డ్ క్లాస్. కాకపోతే ఒకటి ఇన్హెరిట్ చేసుకున్నది, ఒకటి చైల్డ్ క్లాస్లోది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద మెథడ్ డెఫినిషన్ అంటే ఇది, ద మెథడ్ డెఫినిషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది చైల్డ్ క్లాస్ ఈస్ గోయింగ్ టు ఓవర్ రైడ్ ద మెథడ్ డెఫినిషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్లో ఉండేటువంటి మెథడ్ డెఫినిషన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఎవరు ఓవర్ రైడ్ చేస్తున్నారు? ద మెథడ్ డెఫినిషన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ చైల్డ్ క్లాస్. ఓవర్ రైడ్ అంటే చెప్పుకున్నాం. ఓవర్ రైడింగ్ అంటే మీనింగ్ ఏంటి? హైడింగ్. ఆల్రెడీ నేను చెప్పాను, హైడింగ్. సో ఈ చైల్డ్ క్లాస్లో ఉండేటువంటి ఆ మెథడ్, డిస్ప్లే మెథడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు హైడ్ ద డిస్ప్లే మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్లో ఉండేటువంటి మెథడ్ హైడ్ అయిపోతుంది. అందుకని కనిపించేటువంటి మెథడ్ ఏంటి మనకి? ఓన్లీ చైల్డ్ క్లాస్లో ఉండేటువంటి మెథడ్. అందుకోసం ఇన్సైడ్ చైల్డ్ క్లాస్ అనేటువంటిది మాత్రమే మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు 9th లైన్లో ఉండేటువంటి డిస్ప్లే మెథడ్ మాత్రమే ఎందుకు ఇన్వోక్ అవుతుంది సి డాట్ డిస్ప్లే జరిగితే? అది పేరెంట్ క్లాస్ కి ఒక డెఫినేషన్ హైడ్ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 18th లైన్లో సి డాట్ డిస్ప్లే రాశాను కాబట్టి, సో చైల్డ్ క్లాస్లో రెండు డిస్ప్లే మెథడ్స్ ఉన్నాయి. ఒక డిస్ప్లే మెథడ్ ఏమో పేరెంట్ క్లాస్కి చెందింది, ఇంకొకటి ఏమో చైల్డ్ క్లాస్కి బిలాంగ్ అయ్యింది, అసోసియేట్ అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ద మెథడ్ డెఫినేషన్ ఆఫ్ సబ్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు ఓవర్ రైడ్ ద మెథడ్ డెఫినేషన్ ఇన్ ఏంటి? మెథడ్ డెఫినేషన్ ఇన్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. మెథడ్ డెఫినేషన్ ఇన్ సబ్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు హైడ్ ద మెథడ్ డెఫినేషన్ ఇన్ సూపర్ క్లాస్. అందుకే 9th లైన్లో రాసినటువంటి డిస్ప్లే మెథడ్ ఇన్వోక్ అవుతుంది. మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ డెఫినేషన్స్ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను 1కి 2 సార్లు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది, వీఆర్ గోయింగ్ టు యూజ్ ద యాట్రిబ్యూట్ ఫైనల్. ఫైనల్ అనేటువంటి యాట్రిబ్యూట్ని మెథడ్కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది, వేరియబుల్కి అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూసాం మనం. ఓకేనా? ఇప్పుడేంటి టాపిక్ ఏంటి? స్టాటిక్. సో ద యాట్రిబ్యూట్ ఈజ్ స్టాటిక్. సో మనకి ఇక్కడ స్టాటిక్ అనేటువంటి యాట్రిబ్యూట్ మెథడ్స్కి యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనమ్మా? ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. సో వీ హ్యావ్ స్టాటిక్ మెథడ్స్. అంటే ఒక స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ని మెథడ్స్కి అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఓకేనా? సో స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ని మీరు ఏ మెథడ్కి అయితే అప్లై చేస్తారో దట్ ఈస్ స్టాటిక్ మెథడ్. రిమైనింగ్ అంతా నాన్ స్టాటిక్ మెథడ్. Non-static methods are always accessed by using objects. ఓకేనా? ఏంటమ్మా? నాన్ స్టాటిక్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ యాక్సెస్డ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్స్. మళ్ళీ చెప్పండి, ఎవరు చెప్పండి నేను చెప్పిన స్టేట్మెంట్. నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ యాక్సెస్డ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్ని కంపల్సరీగా ఆబ్జెక్ట్స్తోనే యాక్సెస్ చేయాలి. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్
can be accessed directly. Static methods అనేవి they can be accessed directly. Directly ఎప్పుడు యాక్సెస్ చేయొచ్చు అంటే when it is present when that method is present within the same class. Within the same class లో ఉంటే static method you can access directly. Whereas outside the class amma, outside the class on the static method. So your static method is outside the class. Outside the class unte, then you have to access by using class name. Class name to access cheyali. Malli cheptunanu 3 points. So non-static methods can be accessed by using objects. First important point gurtupeట్టుకోవాలి. Now static methods can be accessed directly when it is present within the class. So when the static methods are outside the class, you have to access those static methods by using class name. The 3 points gurtupeట్టుకోవాలి. Now show me. So we'll discuss one simple example here. ఒక చిన్న example చూద్దాం. So I have taken only two classes. ఈ క్లాస్ ఏంటమ్మా మెయిన్ అనేటువంటి క్లాస్ తీసుకున్నాను. ఇంకొక క్లాస్ ఏంటమ్మా ఇంకో క్లాస్ చెప్పాలి. ఇంకో క్లాస్ నేమ్ ఏంటి? టెస్ట్ క్లాస్. మెయిన్ క్లాస్ ఒకటి తీసుకున్నాను, టెస్ట్ క్లాస్ ఒకటి తీసుకున్నాను. ఓకే, యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ స్పెషల్ మెథడ్ కాల్డ్ యాజ్ మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ చూడండి డిస్ప్లే ఆఫ్ 10.1F అని రాస్తున్నాను. డిస్ప్లే ఆఫ్ 10.1F అని రాస్తున్నాను. అంటే యు ఆర్ యాక్సెసింగ్ ఏ మెథడ్ డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నారు. అండ్ దిస్ మెథడ్ షుడ్ బి ప్రెజెంట్ విత్ ఇన్ ద క్లాస్. విత్ ఇన్ ద క్లాస్లో ఉండాలి, డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నారు. అంటే ఏ మెథడ్ అయి ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఏమైనా యూజ్ చేశారా ఈ మెథడ్ కి కాల్ చేయడానికి? Have you used any object to call this method? No sir. కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ ఏమీ యూజ్ చేయలేదు. ఆబ్జెక్ట్ యూజ్ చేయకపోతే అది స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడా? స్టాటిక్ మెథడ్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను మీకు గుర్తుండడం కోసం మళ్ళీ రాస్తున్నాను. So non-static methods are always accessed by using objects. Static methods ki objects అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, in the 5th line, have you used any object? ఆబ్జెక్ట్ ఏమైనా యూజ్ చేశారా? డిస్ప్లే అనేటువంటి మెథడ్ ని ఇన్వోక్ చేయడానికి యూజ్ చేయలేదు. కాబట్టి ఈజ్ ఇట్ ఏ స్టాటిక్ మెథడ్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్? స్టాటిక్ మెథడ్. ఓకే, స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ స్టాటిక్ మెథడ్. ఎందుకని? we have not used object to invoke the display method. ఓకేనా? ఇదిగోండి స్టాటిక్ మెథడ్. అంటే మీరు ఇప్పుడు 5th లైన్లో రాసినటువంటి స్టేట్మెంట్ కంపైల్ అయితే ఏం జరుగుతుంది? కంట్రోల్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ 5th స్టేట్మెంట్ టు 10th స్టేట్మెంట్. ఓకేనా? ఎందుకని 10th స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళిద్దామా? స్టాటిక్ మెథడ్ కాబట్టి. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే ఫ్లోట్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏలో ఎంత ఉందమ్మా నాకు వాల్యూ? 10.1 ఉంది. కాబట్టి 10.1 విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ అవుట్పుట్ స్క్రీన్. నెక్స్ట్ చూడండి, మెయిన్ ఎం ఈజ్ ఈక్వల్ టు న్యూ మెయిన్. సో ఎం అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అమ్మా? ఎం అనేది ఏ క్లాస్ ఆబ్జెక్ట్? మెయిన్ క్లాస్.
ఓకే, వెరీ గుడ్. మెయిన్ క్లాస్కి ఎం అనేది ఆబ్జెక్ట్. నా ఇక్కడ చూడండి, ఎం డాట్ డిస్ప్లే, ఎం డాట్ డిస్ప్లేని ఇన్వోక్ చేస్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ యాక్సెస్ చేశాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఏ మెథడ్ బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేస్తే దెన్ వాట్ టైప్ ఆఫ్ మెథడ్? ఈజ్ ఇట్ ఏ స్టాటిక్ మెథడ్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్? నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, నాన్ స్టాటిక్ మెథడ్. ఇక్కడ చూడండి, నాన్ స్టాటిక్ మెథడ్ ఎన్నో లైన్ లో ఉంది ఈ ప్రోగ్రామ్ లో? 14th లైన్. వెరీ గుడ్. 14th లైన్ లో చూడండి, నాన్ స్టాటిక్ మెథడ్ అని ఎలా చెప్పగలిగారు మీరు? 14th లైన్ లో ఉన్నది అక్కడ స్టాటిక్ అని రాయలేదు, అదిగా. వెరీ గుడ్. ఇక్కడ స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ నేను రాయలేదు. 14th లైన్ లో స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ నేను రాయలేదు కాబట్టి 14th లైన్ లో ఉండేటువంటి మెథడ్, దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ స్టాటిక్ మెథడ్. వేరాజ్ అబ్జర్వ్ ద స్టేట్మెంట్ present in the 10th line. 10th line lo chudam, I have used a static keyword. So in such a cases the statement present in the 10th line is called as static method. So eppudaithe m dot display anedi jarugutundo, your compiler will automatically execute this particular statement. So system dot out dot println a is equal to, so a is equal to 10.9. 10.9 ni pass chesaru kabatti, so 10.9 will be displayed on your output screen. Okay na? Next chudandi, test dot display. Test dot display అనేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా? సో టెస్ట్ డాట్ డిస్ప్లే ఆఫ్ 10 అనగానే మీకు ఏ మెథడ్ ఇన్వోక్ అవుతుంది? ఫస్ట్ టెస్ట్ అనేది ఏంటిదమ్మా? ఇక్కడ క్లాస్ నేమ్. అటెండెన్స్ పోస్ట్ చేయండి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇక్కడ సంబంధం లేదు. సో పాత రికార్డ్ దగ్గర పెట్టుకొని పెండింగ్ ఉన్నాయని కొట్టేసేయండి. ఎందుకంటే మనకు ఫైనల్ గా అది రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఓకే, 8th లైన్ చూడండి అమ్మా. సో 8th లైన్ లో మనం ఏం చేసామంటే టెస్ట్ డాట్ డిస్ప్లే అని రాశాను. ఓకేనా? టెస్ట్ అనేది ఏంటంటే అక్కడ క్లాస్ నేమ్. సో టెస్ట్ అనేటువంటి క్లాస్ లో డిస్ప్లే అనేటువంటి మెథడ్ ఇన్వోక్ అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి టెస్ట్ డాట్ డిస్ప్లే అంటే దిస్ మెథడ్, ఈ మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అన్నారు. సో ఏలో ఎంత ఉంది వాల్యూ? ఏ వాల్యూని పాస్ చేశాను? 10 అనేటువంటి వాల్యూని పాస్ చేశాను కాబట్టి సో యూ విల్ గెట్ 10 యాజ్ అన్ అవుట్పుట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే 5th లైన్ లో చూడండి, 5th లైన్ లో డిస్ప్లే అనేటువంటి మెథడ్ ని డైరెక్ట్ గా యూజ్ చేశారు. ఓకేనా? డిస్ప్లే అనేటువంటి మెథడ్ ని డైరెక్ట్ గా యూజ్ చేశారు. సో డైరెక్ట్ గా యూజ్ చేశారు అంటే విత్ ఇన్ ద క్లాస్ లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా యూజ్ చేశాను. సో ఇక్కడ చూడండి, డిస్ప్లే అనేటువంటి మెథడ్ వేరే క్లాస్ లో ఉంది, టెస్ట్ క్లాస్ లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ యూజ్డ్ ద క్లాస్ నేమ్ టెస్ట్. టెస్ట్ అనేటువంటి క్లాస్ నేమ్ యూజ్ చేశాను కాబట్టి సో టెస్ట్ అనేటువంటి క్లాస్ లో మీరు రాసినటువంటి డిస్ప్లే మెథడ్ ఇన్వోక్ అవుతుంది, స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ ఈజ్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద క్లాస్. అవుట్ సైడ్ ద క్లాస్ ఉంది కాబట్టి నేను క్లాస్ నేమ్ తో రెఫర్ చేశాను అనమాట. టెస్ట్ డాట్ డిస్ప్లే ఈజ్ గోయింగ్ టు డిస్ప్లే 10 యాజ్ అన్ అవుట్పుట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ చూద్దాం. ఓకేనా? ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి రివైజ్ చేయండి.